నాకు ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్ ఒక రియల్ ఎస్టేట్ ఆఫర్ ఒకటి చెప్పాడు. ఆ ఇనిషియల్ అమౌంట్ కడితే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్రీ మంత్ 80,000 రెంట్ ఇస్తానని చెప్తున్నారు. ఇది చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు వైబుల్? బిల్డర్ సార్ టఫ్ టైం నడుస్తున్నాం, జాబ్ మార్కెట్ బాగాలేదు కదా, అవును. సేల్ తగ్గుతుంది. ఏం చేసినా బయ్యర్ని తెచ్చుకొని బుకింగ్ చేయించాలి, అది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే ఒక మొబైల్ ఆఫర్లు ఇస్తున్నారంటే ఏంటి, నెక్స్ట్ మోడల్ వస్తుంది, ఇది అవుట్డేట్ అయిపోయింది కాబట్టి దీన్ని పంపించేస్తున్నారండి. రియల్ ఎస్టేట్లో ఉన్నదే పంపించలేకపోతున్నాడు కాబట్టి ఆఫర్లు ఇస్తున్నారు. దాన్ని ప్రైస్ కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా, ఇలా చూపించినందుకు ముక్కు. ఈవెన్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని అలా చెప్తారు. సార్ మనకు ఫస్ట్ నుంచి కట్టిన దాంట్లో ఎవ్రీ ఇయర్ మనం కట్టిన దాంట్లో ₹1,00,000 కడతాం సార్, మనకు 40,000 వెనక్కి వస్తుంది సార్ అంటాడు. ఇంకా వెనక్కి ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఆఫర్ చూసి మోసపోదు. నేను వెంచర్ వేస్తున్నా, అదే ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయి, 18 months లో నేను 50% ఇస్తా, 60%, అది మాత్రం వెరీ రిస్క్. నాకు ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్ ఒక రియల్ ఎస్టేట్ ఆఫర్ ఒకటి చెప్పాడు. బాగా ఇది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అంతా. ఏంటంటే ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్స్, కానీ ఆ బిల్డర్ ఏంటంటే ఒక ఇనిషియల్ అమౌంట్ ఎంతో, ఒక 2 years ఉంది పొజిషన్ టైంకి కంప్లీట్ అవ్వడానికి. ఒక ఇనిషియల్ అమౌంట్ కడితే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు, అంటే మనకు పొజిషన్ అయ్యే వరకు ఎవ్రీ మంత్ 80,000 రెంట్ ఇస్తానని చెప్తున్నారు. ఇది చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు వైబుల్? ఒక మీరు చెప్పింది కూడా ఏంటంటే, నాకు ఇంతకుముందు ఒక విషయంలో దాని బదులు అమౌంట్ దీంట్లో రెంట్ ఇవ్వడం కంటే కూడా కాస్ట్ తగ్గించవచ్చు కదా దాంట్లో. బిల్డర్ సార్ టఫ్ టైం నడుస్తుంది వాళ్ళకి, జాబ్ మార్కెట్ బాగాలేదు కదా, అవును, సేల్ తగ్గుతుంది. బట్ వీళ్ళు ఎంతో ఫండ్స్ రైజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాన్ని అట్లీస్ట్ ముందు బుకింగ్స్ అయిపోవాలి. ప్రాబ్లం ఏంటంటే బుకింగ్స్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, జెన్యూన్ బిల్డర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక బుకింగ్స్ అయిపోతే ఇంక అట్లీస్ట్ ఆ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి ఫండ్స్ విల్ బి రిలీజ్ ఫ్రమ్ ది బ్యాంకర్. ఫండ్ ఈజ్ బ్యాంకర్ది, దాని క్రెడిబిలిటీ ఎవరిది, బయ్యర్ది. అవును. ఇప్పుడు ఏం చేసినా బయ్యర్ని తెచ్చుకొని బుకింగ్ చేయించాలి, అది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే వెంచర్స్ ఆర్ వెరీ బిగ్, 800 units, 1,000 units, 7 acres, 13 acres, ఇన్ని ఫ్లోర్స్ అన్నారు, మల్టిపుల్ టవర్స్. కాబట్టి టు అట్రాక్ట్ ది బయర్స్ దే ఆర్ గివింగ్ దిస్ ఆఫర్స్. ఇంతకుముందు ఒక ఆఫర్ నడిచేది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు మీరు బ్యాంకర్కి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో లోన్కి, ఆ ఇంట్రెస్ట్ నేనే ఇస్తా అన్నారు. ఇంట్రెస్ట్ ఫ్రీ అనుకున్నారు. అంతవరకు ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరన్న దాంట్లో ఎస్, నిన్న కూడా మా క్లయింట్తో మాట సేమ్ ఇదే మీరు చెప్పింది. సార్ 80,000 per month రెంట్ ఇస్తాడు మనకి, 26 Decemberలో హ్యాండ్ ఓవర్ ఉంది సార్, అప్పుడు దాకా ఇస్తాడు సార్. 5th లోపు కడితే డిసెంబర్ కూడా రెంట్ ఇస్తాడు సార్. 15th లోపు, ఈ మంత్ 15th లోపు కడితే డిసెంబర్ రెంట్ వస్తున్నాడు సార్. లేట్ అయితే జనవరి నుంచి వస్తుంది రెంట్. సో బుక్ చేస్తున్నాను సార్. అలాగే మనం 15-20% కదా సార్ రిమైనింగ్ లోన్ వస్తుంది, మీకు HDFCలో ఇప్పిస్తున్నాడు సార్ లోన్. నేనేమనంటే, సార్ మీకు ఎంత ఇస్తున్నాడు, 2026 December వరకు, హార్డ్లీ అనదర్ 13-14 months. 14 months ఇంటూ మీరు చెప్పిన 80,000 కొట్టండి, 11 lakhs చేసుకోండి. నథింగ్ బట్ 12 lakhs డిస్కౌంట్ వేస్తున్నాడు అంతే. దాన్ని ఆబ్వియస్గా ప్రైస్లో ఫ్యాక్టర్ చేసి ఉంటాడు. లేదా ఆయన కష్టంగా ఉంది కాబట్టి బుకింగ్ అయితే కాంప్లెన్స్ ఆయన ఫండ్స్ రిలీజ్ అవుతుంది, లేదంటే మన నెక్స్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది అంతే. దాంట్లో ఏం గొప్ప ఆఫర్ లేదు, దాన్ని ప్రైస్లో డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా, ఇలా చూపించినందుకు ముక్కు. ఇలాగ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని అలా చెప్తారు. సార్ మనకు ఫస్ట్ నుంచి కట్టిన దాంట్లో ఎవ్రీ ఇయర్ మనం కట్టిన దాంట్లో ₹1,00,000 కడతాం సార్, మనకు 40,000 వెనక్కి వస్తుంది సార్ అంటాడు. ఇంకా వెనక్కి ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 60,000 కడుతున్నావు అంతే. వచ్చిందని నువ్వు ఫీల్ అవుతున్నావు, ఆడే నీ అకౌంట్ లేట్లే. ఇవన్నీ కన్ఫ్యూజన్ తప్పితే ఏమన్నా ఇక్కడ. ఇప్పుడు కొనాలా వద్దని ఆలోచించే వ్యక్తి ఈ ఒక్కదాని వల్ల ముందుకు వెళ్ళిపోతున్నాడుగా. మంచిదే, ముందుకు వెళ్ళడం కూడా మంచిదే. ఇప్పుడు బయింగ్ ఫస్ట్ ప్రాపర్టీ మేబీ ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ. ఫర్ బయింగ్ ఎ సెకండ్ ప్రాపర్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దెన్ యూ షుడ్ థింక్ ఓవర్ ఇట్. ఈ ఆఫర్లకు పడిపోవద్దు. చాలా ఆఫర్లు ఉన్నాయి రియల్ ఎస్టేట్, ఒకటి కాదు రెండు కాదు. 18 months ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఇట్లా పార్ట్నర్గా ల్యాండ్ ఏదో డెవలప్మెంట్కి 50% ఇస్తా, 100%. ఏంటి వాళ్ళ క్రెడిబిలిటీ లేక వెళ్ళకి ఇవన్నీ చేస్తున్నారు. అదే క్యూ కట్టుంటే ఇది ఇస్తారు ఆఫర్. కానీ చాలా మంది క్లైమ్ చేస్తుంది కూడా, అంటే ఈ ప్రమోషన్స్లో కూడా బిల్డర్స్ ఆక్యుపైడ్ వీటికంటే కూడా, ప్రాపర్టీస్ కంటే కూడా డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తారు. అదే రియలిస్టిక్ స్టాటిస్టిక్స్ ఏంటి ఆ డేటా? మనకి డేటా ఐడియా లేదు. ఒక బ్యాచ్ ఏమో డిమాండ్ అంటారు, ఒక బ్యాచ్ ఏమో మొత్తం ఓవర్ సప్లై అంటారు. సో ఏదేమైనా ఇప్పుడు ఒక 1 year బ్యాక్ క్వార్టర్లీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ₹200 ప్రైస్ పెంచాలి పర్ SFT. అంటే మీరు ఇందాక అన్నట్టు ఒకవేళ వాళ్ళు బయర్ని తెచ్చుకొని ఈ బ్యాంకర్స్ నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తుంటే, అంత టఫ్ పీరియడ్ నడుస్తుంటే అసలు ఈ స్టాటిస్టిక్స్ కరెక్ట్ కాదు, మనం అంత వ్యాలిడ్ చేయలేం. కానీ ఇప్పుడు నేనేమంటే, నెవర్ ఎగ్నెస్ట్ బయింగ్ ఏ ఫ్లాట్. నీకు కావాలంటే డెఫినెట్గా ఒక ఇల్లు ఉండాలి కదా, కొనుక్కోండి. లోన్లోనే కొనండి, లోన్లోనే కొనండి, క్యాష్ పెట్టి కొనొద్దు, అది ఫస్ట్ పాయింట్. లోన్లో కొనండి, వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ ఏదో ఆఫర్ వస్తుందంటే తప్పు. 2 years బ్యాక్
ఎవ్రీ క్వార్టర్కి ప్రతి వెంచర్లో పర్ ఎస్ఎఫ్ 200-250 పెరిగేది, అట్లీస్ట్ 150 రూపీస్ 100 రూపీస్ వెంచర్లు పర్ ఎస్ఎఫ్. ఇప్పుడు పెంచడం ఆపేశారు. పైగా హై రేజ్ ఫ్లోర్ కాస్ట్ తగ్గించాం, ఈ ఫేసింగ్ ఛార్జెస్ ఇవి తీసేసామని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇంక ఇటువంటి ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అంటే కొంచెం టఫ్ టైం నడుస్తుంది వాళ్ళకి, అదే కొంచెం టఫ్ టైం నడుస్తుంది. డెఫినెట్గా టఫ్ టైం ఉంది, లేకపోతే ఆఫర్ రాదు కదా. రాదు. అవును. ఆఫర్ ఉందంటే ఏంటి, టఫ్ టైం ఉందా, అంతే కదా. ఇప్పుడు ఒక మొబైల్ ఆఫర్లు ఇస్తున్నాడంటే ఏంటి, నెక్స్ట్ మోడల్ వస్తుంది, ఇది అవుట్డేట్ అయిపోయింది కాబట్టి దీన్ని పంపించేస్తున్నాడు. రియల్ ఎస్టేట్లో ఏమో ఉన్నదే పంపించలేకపోతున్నాడు కాబట్టి ఆఫర్లు ఇస్తున్నాడు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి. కానీ ఆఫర్లో ఏం లేదు, అంటే ప్రైస్ని అడ్జస్ట్ చేసుకుంటారు కదా, ఆయన లాస్ట్లో తీసేలేడు కదా. అవును. దీనికి అంతటి కూడా చెప్పాలంటే ఇది వేరే టాపిక్ చేద్దాం అనుకున్నా, మధ్యలో వచ్చింది. యాక్చువల్గా నాకు థాట్ ఉండే దిస్ ప్రైమరీ. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది ఎనీథింగ్, ఈవెన్ ఎడ్యుకేషన్ కాస్ట్ అయినా హాస్పిటల్ కాస్ట్ అయినా ఇట్స్ ఎ ల్యాండ్ ప్రైస్ సార్. అది వదిలేస్తున్నాం మనం. ల్యాండ్ విపరీతంగా పెంచి సంకలు గుద్దుకొని 100 కోట్లకి అమ్మాడంటే గ్రేట్ అనుకుంటే, మరి ఇవే దాని ఇంపాక్ట్. బిల్డర్కి అక్విజిషన్ కాస్ట్ పెరిగినప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్ని ఫ్యాక్టర్ చేస్తాడు కదా, అందుకని ప్రైస్లు పెరిగిపోయినాయి. అట్లీస్ట్ ఫర్ సమ్ రీజన్ ప్రైస్లు చాలా వరకు పెరగడం ఆగింది, అట్లీస్ట్ తగ్గకపోయినా. సో ఇప్పుడు తక్కువ కొనకపోతే ఆఫర్ బ్యాడ్ అని చెప్పట్లే, యూ మే అంటారు. కానీ ఆఫర్ ఉందని నీకు ఇల్లు ఉంటే మనం 2 ఏళ్ళు కొనగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కరెక్ట్ కాదు అంటే ఆలోచించుకోవాలి. మొన్న ముంబైలో ఉన్నాను నేను 3 days. అప్పుడు ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన అక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ 90s నుంచి. ముంబైలో సేలే లేదు రామప్రసాద్ రియల్ ఎస్టేట్. 1,20,000 ఎసెప్ట్ ఉంది. ఇప్పుడు 75 ప్రైమ్ లొకేషన్ అంటే కూడా ఆ ప్రైస్ పెడితే కూడా అసలు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. 40% డౌన్ అయింది అన్నాడు ఆయన. మనం అక్కడ ఏం ఏ న్యూస్లో ఏం ఆయన అక్కడ లోకల్ క్యాండిడేట్ కదా. అవునవును. ఏంటో ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్మెంట్ తెలుసు కదా, బయర్ లేడు ఏమంటున్నావు అన్నాడు. షాక్ అయిపోయినా. మనం మన దగ్గరే అనుకున్నాం, లేదు అక్కడ కూడా అల్లే ఉంది అన్నాడు. మేబీ అట్లా ఉంటే అది రైట్ టైం. లాస్ట్ మంత్ కెనడా వెళ్ళాను, అక్కడ కూడా చెప్తున్నారు సార్ 1.1 మిలియన్ కొన్నది ఇప్పుడు 850K వస్తుంది కొన్నా అని చెప్పాడు మన క్లయింట్. ఒక గ్లోబల్గా ఉంది ఇది. ఇంకొక అంటే టొరంటోలో డౌన్ టౌన్లో 10 months రెంట్ పే చేస్తే 2 months రెంట్ ఫ్రీ అంట. 10+2 ఇస్తున్నారు సార్ రెంట్ 10 months పే చేస్తే 2 months ఫ్రీ. నేను ఇది ఫస్ట్ టైం వింటున్నా, ఎక్కడ వెళ్ళాలి టొరంటోలో కెనడా. అక్కడ ఐ స్టేట్ దేర్ ఫర్ 22 days చెప్తున్నారు. ఒక్కరు కదా అందరూ చెప్పారు. ఇంకొక కొన్నాడు సార్ ఒకప్పుడు 1.1 మిలియన్ సార్, మనం 850 కొన్నాం సార్ అంటే. అవి ఇంటూ దేర్ హౌస్ చూసారు. అంటే రియల్ ఎస్టేట్ అక్రాస్ గ్లోబ్ అలాగే ఉంది, అలాగే ఉంది. ఇప్పుడు కొన్నాక తగ్గింది. 1.1 మిలియన్ కొన్నతుంది, ఇప్పుడు 850K ఉంది. చాలా రిగ్రెట్ అవుతున్నాడు ఆయన కొన్నిసార్లు. ఇప్పుడు రైట్ టైం సార్ కొనుక్కోండి అంటున్నారు కొంతమంది. మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు చెప్తున్నారు అలాగే మంచి డేటా ఉంటుంది అని చెప్తున్నారు. అది ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంది. ముంబై అలాగే ఉంది, హైదరాబాద్ అలాగే ఉంది, నేను వెళ్ళిన కెనడా కూడా అలాగే ఉంది. ప్రైస్లు తగ్గాయి. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు బాధపడుతున్నారు, జస్ట్ లైక్ ఇది వెళ్ళిపోయిందిరా బాబు అని. 1.1 మిలియన్ ఇప్పుడు 850 కొన్నాను, 850K కొన్నాను అని చెప్తున్నాడు ఒక ఆయన. సో అది అక్రాస్ ఉంది. మరి అట్లా ఉన్నప్పుడు ఆఫర్స్ ఇస్తారు. అక్కడ కూడా బ్రోకర్స్ పెంచేసారు అంటున్నారు వాళ్ళు. మా దగ్గర అంతా బ్రోకర్స్ పెంచేసేసారు. అవునా, బ్రోకర్ సిండికేట్ ఉంది ఎక్కడైనా కూడా. ఇక్కడ పెంచడానికి ఏం లేదు, విషయం తెలిసిపోయింది. కానీ ఎక్కడ బుకింగ్స్ ఆగలేదు, నడుస్తుంది. సో ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఆఫర్ని కన్సిడర్ చేయొచ్చు. ఇట్లాంటి ఆఫర్స్ చేయొచ్చు, ఇంకెప్పటికైనా కొనాల్సింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1.5 year పెరగకుండా ఆగిపోయింది ప్రైస్ కదా. ఒకవేళ మేబీ ఇక్కడ నుంచి పెరగకపోవచ్చు, తగ్గడం ఉండకపోవచ్చు, అదే ప్రైస్లో ఉండొచ్చు. నువ్వు కొంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు కదా ఎప్పుడో ఒకసారి. డాక్యుమెంట్స్లోకి వెళ్తే ఈ స్టార్ట్ ఎంజాయ్ ప్రాపర్టీ కాబట్టి కొనుక్కోండి. అది ఇన్వెస్ట్మెంట్ ఈ ఆఫర్లకి ఇటుకి పడద్దు. అది ఇన్వెస్ట్మెంట్ హౌస్ కింద అయితే ఈ ఆఫర్లకి వెళ్ళద్దు, అది ఇన్వెస్ట్మెంట్ వెళ్ళండి. బట్ ఏది వెళ్ళినా ప్రాపర్టీ అంటూ కొంటే లోన్లోనే కొనండి. ఐ రిపీట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మీకు 850 ఎంతో సిబిల్ ఉంటే 7.35 ఇస్తున్నారు, లేకపోతే 7.5 7.6. ఎవడొస్తున్నాడు 7.6 కంటే నీ సిబిల్ బాగపోతే ఎవడెవడో. అప్పుడు ఎన్బిఎఫ్సీకి వెళ్ళి నువ్వు 8.25 తీసుకోవాలి. నీకు అంతా బాగుంది. నువ్వు కొన్న ప్రాపర్టీ కరెక్ట్ అయితే దానికి అన్ని క్లియరెన్స్లు ఉంటాయి. నీకు 7.6 7.5 వస్తుంది. కొంతమందికి 7.35 కూడా లోన్స్ తీసుకున్నారు. మన క్లయింట్సే ఉన్నారు. 7.35లో ఇంట్రెస్ట్ అంటే డెడ్ చీప్ ఇంట్రెస్ట్. అది డెడ్ చీప్ ఇంట్రెస్ట్. హ్యాపీగా కొనుక్కోండి ఫర్ కన్జంప్షన్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ బిల్డర్ మనకంటే తెలియనుడే ఖచ్చితంగా. అవును, వ్యాపారం చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. దే డు లాట్ ఆఫ్ ఫుల్ ప్రమోషను, అడ్వర్టైజ్మెంట్. అసలు విషయం ఏంటంటే అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ ఎనీ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్, దేర్ మేజర్ రెవెన్యూస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ సార్. ట్రూ, అది నిజం. అయితే నిజం, అది రియల్ ఎస్టేట్. వాళ్ళకి వచ్చే ఇన్కమే రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్. ఒక బంపర్ యాడ్, స్కిప్ యాడ్, యూట్యూబ్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ దాని చుట్టే. అంటే మొత్తం మన్ని మాయ చేయడానికి ఉంది ఇదంతా. ఇన్ఫ్లుయెన్సెస్ కూడా దాని నుంచి వస్తుంది. అంత ఇన్కమ్ కదా సార్. ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పేం లేదు. ఇప్పుడు రేపు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఇప్పుడు పీక్లో ఇప్పుడు సంపాదించుకో తెలియన్నాడు, ఆడు కుటుంబాన్ని ఆదుకుంటారా? కాబట్టి ఆయన చేస్తాడు. ఇది మనకు ఉండాలి అవగాహన, ఆ విచక్షణ ఉండాలి. ఏది రైట్ ఏది రాంగ్. ఎంటైర్ మీడియా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్.
పొలిటికల్ లోన్స్ గారికి ఎవరన్నా అక్కడిక్కడ నేను ఇక్కడ అని చేస్తే 1 or 2 మీడియా చేయొచ్చు, కానీ మిగిలిన మీడియాస్ అందరికి ప్రైమరీ ఇన్కమ్ ఆర్ రెవెన్యూస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదని చెప్పాను. ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫారెన్ ట్రావెల్ చేసి అక్కడ ఫార్మ్ ప్లాట్స్ అమ్మిపెట్టారు ఎన్ఆర్ఐస్కి. ఆ మొత్తం వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ కి అగెనిస్ట్ గా వీళ్ళు అడ్వర్టైజ్ చేసి నేను వస్తున్నా, మీ ఫిలడెల్ఫియా వస్తున్నా, మీ కొరకు వస్తున్నా అని మొత్తం ఓదరగొట్టి వెళ్ళి ఫామ్ ప్లాట్స్ అనిపించారు. వాళ్ళు పొటెన్షియల్ కాబట్టి ఎన్ఆర్ఐస్ ని ఫోకస్ చేసి మొత్తం అనిపించారు. అసలు ఎంత రియల్ ఎస్టేట్ పెట్టడానికి కారణం ఎన్ఆర్ఐ మనీ, ఐటీ మనీ. అవును, ఇన్కమ్ లాస్ పెరిగిపోయి కొనేసారు. దానివల్ల ఏమైంది, అందరికి ప్రాబ్లం వచ్చింది. ఇన్ లైన్ విత్ దట్ ల్యాండ్ ప్రైస్లు పెరిగి ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి. లక్కో బ్యాడ్ లక్కో తెలియదు. ఒక 1.5 year అయితే ఆగిపోయాను. నేను ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నా 2 years బ్యాక్. ఇప్పటికీ అదే ప్రైస్ వస్తుంది. బుక్ చేయకముందు quarter పెరిగిపోతుంది. నేను బుక్ చేసాక అదే ఉంది. ఓకే, ఇంకేం చేయగలం. అది ఆఫర్ కోసం కాదు, మీకు అవసరం ఉంటే ఫస్ట్ ఉండటానికి ఇన్వెస్ట్మెంట్ కాదు, కన్జంప్షన్కి నాకు లోన్ ఎలిజిబిలిటీ ఉందంటే తీసేసుకోండి. బికాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంచిగా తగ్గిపోయింది. ఇస్ ద రైట్ టైం టు ఎంటర్. తీసుకోండి. ఆఫర్ చూసి మోసపోవద్దు. ఈ ఆఫర్ అన్నా చాలా వరకు ఓకే. నేను వెంచర్ వేస్తున్నా, నువ్వు ల్యాండ్ లో ఇన్వెస్ట్ చెయ్యి, 18 months లో నేను నీకు 50% ఇస్తా, 60% ఇస్తా, అది మాత్రం వెరీ రిస్క్. నేను ఏ వాడతా, క్వాంట్ వాడతా, మంత్లీ 5% ఇస్తా నీకు ట్రేడింగ్ లో అన్నది ఎంత రిస్క్. నువ్వు డబ్బులు పెడితే నేను వెంచర్ వేస్తా, నీకు ఎంత ఇస్తా, ఇది కూడా అదే రిస్క్. ఈ రెండు ఫుల్గా నడుస్తున్నాయి. వీటి మీద చేస్తే మనం ఎఫ్టిఎల్ హైడ్రా కాదు, వీటి మీద చేయాలి కదా. కానీ రెరాకేమో టైం ఉండదు, వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. ఆఫర్ అనగానే దోకూడదు. ఇవన్నీ చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్తే అవన్నీ డేంజర్. నేను ఇన్వెస్ట్ చేయమనంటే ఆయన దగ్గర డబ్బులు లేక చేయమన్నాను అంటే ఆయనతో పాటు ముంచేస్తారు. ఆయన ఇంటెన్షన్ రాంగ్ అంటలేదు నేను. వీళ్ళందరూ ఇంటెన్షన్ రాంగే. ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఇంకా అందరు ఫెయిల్ అయిపోతారు పని కట్టుకొని. ఇప్పుడు దేర్ వర్ టాక్స్, కొన్ని మేజర్ కంపెనీస్ ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వట్లేదు అన్నారు. రియల్ ఎస్టేట్ ఆ స్టేజ్కి వెళ్ళిపోతే మరి ఎంత రిస్క్ ఉందండి. చూసుకోండి, ఏది ఎంటర్ అయినా మీ డబ్బు ఇన్ అడ్వాన్స్ 1 time పేమెంట్ చేయొద్దు. డిస్కౌంట్ వస్తే ఎక్కువ పేమెంట్ పట్టద్దు. ఫేజ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ బట్టే అమౌంట్ రిలీజ్ చేయండి. బ్యాంకర్ అయితే అలాగే చేస్తాడు, మీరు ఇచ్చినా అలాగే చేయండి. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా ముందు ఇచ్చా ప్రాజెక్ట్ అయిపోయి నాకు డిస్కౌంట్ లేని కొనొద్దు. ఎనీ ప్రాజెక్ట్ కొనుక్కోండి, బట్ అది ఏ స్టేజ్లో ఉంటే కన్స్ట్రక్షన్ దానికి ఈక్వలెంట్ మనీ రిలీజ్ చేయండి. డిస్కౌంట్ కోసం ఎక్కువ రిలీజ్ చేస్తే ఫెయిల్ అయితే సిస్టమ్ మీరు ఫెయిల్ అయిపోతుంది. బీ వెరీ కేర్ఫుల్, డోంట్ ఫాల్ ఫర్ దిస్ ఆఫర్స్. ఆఫర్స్ ఆర్ గుడ్, బట్ దట్ డస్ నాట్ మీన్ అవసరం ఉన్నా లేకపోయినా దూకే అంత గొప్ప ఆఫర్లు కావాలి. బాగా చూసుకోవాలి అందరూ. రైట్ సార్, రైట్.